వైసీపీ శ్రీరెడ్డి తిరుగుబాటు, జగన్ చుట్టూ ఉన్న వారిపై సంచలన వ్యాఖ్యలు. వైసీపీకి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎన్నోసార్లు కనిపించిన శ్రీరెడ్డి ఇప్పుడు అదే పార్టీ అధిష్టానాన్ని టార్గెట్ చేశారా? జగన్ చుట్టూ ఉన్న పరివారంపై ఎందుకు ఫైర్ అయ్యారు? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తమ లాంటి వాళ్ళు అండగా నిలిస్తే ఇప్పుడు చివరి నిమిషంలో వచ్చిన వారికి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారంటూ ప్రశ్నలు ఎందుకు లేవనెత్తారు? ముఖ్యంగా యాంకర్ శ్యామల విషయంలో శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు శ్రీరెడ్డి ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించారు? ఆమె ఎవరిని టార్గెట్ చేశారు? ఏం ఎలిగేషన్స్ చేశారు? ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం వెనుక కథేంటో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ర్యాలీగా సోషల్ మీడియాలో కనిపించిన శ్రీరెడ్డి తాజాగా చేసిన ఫేస్బుక్ లైవ్ లో తీవ్ర కామెంట్స్ చేసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తమ లాంటి వారు వైసీపీకి సపోర్ట్ గా నిలిచారని, ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదురైనా పార్టీ తరపున మాట్లాడామని ఆమె చెప్పుకొనొచ్చారు. కానీ ఇప్పుడు సిచ్యుయేషన్ మారిపోయిందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వాళ్లను పక్కన పెట్టి చివరి నిమిషంలో వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని శ్రీరెడ్డి ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. ఇదే విషయంలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తల వ్యవహారం పైన శ్రీరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తమలాంటి వారికి రికగ్నిషన్ దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. తాడేపల్లి పార్టీ కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న సిచ్యుయేషన్స్ పై ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తమను కావాలనే పక్కన పెడుతున్నారా అంటూ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. శ్రీరెడ్డి చేసిన కామెంట్స్, ఆరోపణలు మాత్రమే మనం ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం. వాటిపై సంబంధిత వ్యక్తులు లేదా వైసీపీ అధిష్టానం అఫీషియల్ గా ఇచ్చిన స్పందన ఏదైనా ఉంటే అది వేరే విషయం. ఇక ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం యాంకర్ శ్యామల. శ్రీరెడ్డి కామెంట్స్ లో శ్యామల పేరు ప్రధానంగా వినిపించింది. ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు సిద్ధం కార్యక్రమంలో శ్యామల కనిపించడం మొదలైందని, అలాంటి వారికి పార్టీలో ఇంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారంటూ శ్రీరెడ్డి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, మాజీ మంత్రి రోజా వంటి సీనియర్ లీడర్స్ పక్కన శ్యామల సమాన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా ఆమె ప్రశ్నించింది. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన తమలాంటి వారి పరిస్థితి ఏంటంటూ శ్రీరెడ్డి నిలదీసినట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు శ్యామల, శ్రీరెడ్డి మధ్య ఈ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడం వల్ల తమ వ్యక్తిగతంగా, ఆర్థికంగా నష్టం జరిగిందని కూడా శ్రీరెడ్డి బాధను వ్యక్తం చేస్తుంది. వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం వల్ల తన యూట్యూబ్ ఛానల్స్ పై వరుసగా రిపోర్ట్ రావడంతో ఆదాయం దెబ్బతిందని ఆమె ఆరోపించినట్లు సమాచారం. చివరికి ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా బెదిరింపులు ఎదురయ్యాయని ఆమె చెప్పినట్లు తెలుస్తుంది. ఆరోగ్యం బాగోలేని సమయంలో తాను పార్టీ నాయకులను డబ్బులు అడిగినట్టు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడతో ఆగకుండా తన దగ్గర శ్యామలకు సంబంధించిన కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉందని, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయట పెడతానని శ్రీరెడ్డి హెచ్చరించినట్లు సమాచారం. ఈ కామెంట్స్ ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన ఇండిపెండెంట్ ఎవిడెన్స్ బయటకు రావాల్సి ఉంది. సంబంధిత వ్యక్తుల స్పందన కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇవన్నీ శ్రీరెడ్డి చేసిన ఆరోపణలుగానే చూడాలి. మరోవైపు తన పేరు ఉపయోగించుకుని యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్న కొందరు జర్నలిస్టు, యూట్యూబర్స్ పైన శ్రీరెడ్డి ఫైర్ అయింది. తనను విమర్శిస్తూ వీడియో చేస్తూ తన పేరుతో వ్యూస్, ఇన్కమ్ సంపాదిస్తున్నారని ఆమె ఆరోపించింది. అంటే ఒకవైపు పార్టీ వ్యవహారంపై అసంతృప్తి, మరోవైపు తన పేరుతో కంటెంట్ చేస్తున్న వారిపై ఆగ్రహం. ఇలా శ్రీరెడ్డి తాజా లైవ్ అనేక ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. అయితే ఇప్పుడు అందరి ముందున్న అసలు క్వశ్చన్స్ ఒక్కటే: శ్రీరెడ్డి నిజంగా వైసీపీకి తిరుగుబాటు చేస్తున్నారా, లేక పార్టీలో తనకు సరైన రికగ్నిషన్ దక్కడం లేదనే అసంతృప్తిని మాత్రమే బయట పెడుతున్నారా? ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ లో ఎవరు ఎప్పుడు చేశారు, ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి అనేది పార్టీ లీడర్షిప్ నిర్ణయం. కానీ పార్టీకి సపోర్ట్ గా ఉన్నామని చెప్పుకునే వ్యక్తులకు రికగ్నిషన్ దక్కడం లేదనే భావన ఏర్పడితే అది ఖచ్చితంగా చర్చకు దారితీస్తుంది. శ్రీరెడ్డి తాజా కామెంట్స్ కూడా ఇప్పుడు అలాంటి చర్చకే కారణమయ్యాయి.
ఒకప్పుడు వైసీపీకి సపోర్ట్ గా సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడిన శ్రీరెడ్డి ఇప్పుడు అదే పార్టీ లీడర్షిప్ ను, పార్టీ వ్యవహారాలని ప్రశ్నించటం పొలిటికల్ గా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జగన్ చుట్టూ ఉన్న వారిపై ఆమె చేసిన వ్యాఖ్యలు, శ్యామలపై చేసిన విమర్శలు, పార్టీ కోసం పనిచేసిన తమలాంటి వారికి రికగ్నిషన్ దక్కలేదనే ఆరోపణలు, ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? శ్యామల దీనికి కౌంటర్ ఇస్తారా, లేక శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ పై పార్టీ లీడర్షిప్ స్పందిస్తుందా? ఇది కేవలం సోషల్ మీడియా కాంట్రవర్సీగానే ముగుస్తుందా, లేక వైసీపీలో మరో ఇంటర్నల్ డిస్కషన్ కు తెర లేపుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం ఆవేదన, లేక వైసీపీలో నిజంగానే అసంతృప్తి పెరుగుతోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన పొలిటికల్ న్యూస్ అనాలిసిస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.